హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ మేము షిరిడి వెళ్ళాము. ఇది డే 1 వ్లాగ్. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి షిరిడీకి బుక్ చేసుకున్నాము. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్లో మా అత్తయ్య గారు ఫస్ట్ టైం ట్రావెల్ అనమాట. ఆవిడ ఫొటోస్ తీయమని అడిగితే తీస్తున్నాను. ఇంత లోపల మా వాడు ట్రాలీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మా ఆయన కార్ పార్కింగ్ చేసుకొచ్చే లోపల వీళ్ళు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపించింది. ఆడికి ట్రాలీ తోయడం అంటే చాలా ఇష్టం. తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సరే, ఆయన వచ్చాక ఇంక లోపలికి వెళ్ళాము. బ్యాగ్స్ చెక్-ఇన్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకుందాం అనేసి వెళ్ళాము. ఇక్కడేమో మా పాప ఓ పక్క తోసేస్తుంది, ఇడేమో ఇటు పక్క తోసేస్తున్నాడు. ఇద్దరిని పట్టుకోవడం సరిపోయింది. బోర్డింగ్ పాస్ ఇచ్చేసాక లాబీకి వెళ్ళి పిల్లలకి క్యారీ తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ మాకు ఫస్ట్ టైము. ఇక్కడ ఏం ఉంటుందో లేదో తెలియక ఫుడ్ వాళ్ళకి మాత్రం టమాటో రైస్ తీసుకొచ్చాం. వాళ్ళకి ఫీడ్ చేసాం. ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళు చక్కగా. పిల్లలకి ఫుడ్ ఫీడ్ చేస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళు ఇంకా ఆడుకుంటూ చక్కగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మా వాడినేమో మా ఆయనగారు తిప్పుతున్నారు. ఆడు ఒక చోట కామ్గా కుదురుగా ఉండలేడుగా అని తిప్పుతుంటే ఆడ హ్యాపీగా ఉన్నాడు. ఇవే బోర్డింగ్ పాస్లు. కాసేపు ఇక్కడ కూర్చున్నాం. చాలాసేపు వెయిట్ చేసామండి. మాకు అంతా తెలియలేదు. కార్ పార్కింగ్ ఇదంతా ఇబ్బంది అవుద్దేమో అనేసి ఒక 2 hours ముందే వచ్చేసాము. ఫైనలీ గేట్ దగ్గర పిలిచారు. బస్ ఎక్కేసాము. మా అత్తయ్య గారు ఫ్లైట్ ఏది బస్సులో తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తారంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత అదిగోండి హ్యాపీగా హాయ్ చెప్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు పాప ఏడుస్తుందేమో అనుకున్నాము. తనేమో హ్యాపీగా నిద్రపోయింది. లేపినా లేవట్లేదు. ఇది జస్ట్ 2 hours. 1:50కి ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 3:45కి అంతా దిగేసామండి. ఇంకా ఎయిర్ హోస్టర్స్ వచ్చి మీ పాప పేరు ఏంటి అంటే, తన చిన్న పాప కదా, ఏమైనా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తారేమో అనుకున్నాము. జస్ట్ ఈ పేపర్ ఒకటి ఇచ్చిందండి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నట్టు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుందని డీటెయిల్స్ ఇచ్చారు ఇందులో. ఓకే, తనకి గుర్తుగా ఉంటుందని తీసుకున్నాము. ఇదేంటి వెల్కమ్ అబ్రాడ్ జూనియర్ క్యాప్టెన్, తన పేరు రాసి ఇచ్చారు. త్వరగా ల్యాండ్ అయిపోయాము. 4 కల్లా 3:55 4 కల్లా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. శ్రీ సాయిరాం భక్తి నివాస్ అండి. ఇది తను ఫ్లైట్ బుక్ చేసేటప్పుడే మా వారు రూమ్ కూడా బుక్ చేసేసారు. ఈ రూమ్ డీటెయిల్స్ ఎలా బుక్ చేసుకోవాలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా షిరిడి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. ఇలా రిసెప్షన్కి వచ్చాక వాళ్ళు జిరాక్స్ కాపీ అడిగారు రూమ్ బుక్ చేసుకున్నట్టు. మా దగ్గర ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకొని అన్నారు. మళ్ళీ జిరాక్స్ కోసం మా వాళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి జిరాక్స్ తెచ్చేసరికి లేట్ అయింది. ఇంక రూమ్లోకి వెళ్ళి హడావిడిగా రెడీ అయిపోయి బస్ ఎక్కేసాము. ఇది రూమ్స్ దగ్గరికే వచ్చిద్దండి. ఫ్రీ బస్సు డైరెక్ట్గా షిరిడి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తుంది. అక్కడ చైర్స్ ఉన్నాయి కదండి, అక్కడ కూర్చున్నామంటే బస్సు వచ్చిద్ది. బస్సు రాగానే మనం బస్సు ఎక్కామనుకోండి, బస్సు అంతా ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తీసుకెళ్తారు. ఇక్కడ ఇదిగోండి మా అబ్బాయి హాయ్ చెప్తున్నాడు. ఆడికి వీడియో తీస్తున్నానని అర్థమైంది. మా పాపను కూడా మా వారు హాయ్ చెప్పమని అడుగుతున్నారు. అది కూడా చెప్తుంది హాయ్ అనేసి. తిను మా పాప, ఆయన మా వారు. రూమ్స్ దగ్గర నుండి టెంపుల్ వరకు జస్ట్ 2 kilometers ఉంటుందండి. బస్ ఎక్కితే జస్ట్ డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపుతారు. ఇది గేట్ 7 అండి. గేట్ 7 వచ్చి ఫ్రీ దర్శనం. మనం వెళ్ళే ముందే ఇక్కడే మొబైల్స్, చప్పల్స్ ఇక్కడే ఇచ్చేసేయాలి. ఇదంతా ఫ్రీ మొబైల్. బయట ఎక్కడ అడిగా కూడా ఇవ్వనవసరం లేదు. డైరెక్ట్గా టెంపుల్ దగ్గరే వచ్చి ఇవ్వండి. ఎందుకంటే ఇదే సేఫ్. మొబైల్స్ వీళ్ళే తీసుకుంటారు. ఇలా ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి సాయిబాబా దర్శన్ క్యూ లైన్ కాంప్లెక్స్ ఇలా ఉంటుంది అనమాట. గేట్ 7 వచ్చి ఫ్రీ దర్శనం అనమాట. ఇక్కడ మేము దర్శనం అయిపోయింది. లోపలికి ఫోన్ అలో లేదు. అక్కడ పెట్టేసి వెళ్ళాము. అయిపోయిన తర్వాత ఇలాగా డిన్నర్కి వచ్చామన్నమాట. నైట్ ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది దర్శనం అయ్యేసరికి. ఇది వచ్చి చిలుకూరు వారి మన ఆంధ్ర హోటల్ అండి. వాళ్ళే హోటల్ కమ్ ఇలా ఫ్రీ భోజనాలు పెడుతున్నారు. మా క్యూ లైన్లో తెలుగు వాళ్ళు పరిచయం. వాళ్ళు ఇక్కడ బాగుంటుంది, ఫుడ్ బాగుంది, వెళ్ళి తినండి అంటే మేము ఇలా వచ్చాం అనమాట. ఇక్కడ మన ఆంధ్ర ఫుడ్ లాగే చాలా బాగా పెట్టారు. ఫ్రీ భోజనాలే. మనం అయిపోయిన తర్వాత వీళ్ళకి డొనేషన్స్ ఏమైనా ఇవ్వచ్చు. మన ఆంధ్ర వాళ్ళ ఫుడ్ కాబట్టి మన పిల్లలకు కూడా అంత ఇబ్బంది ఉండదు. వీళ్ళదే కొంచెం ముందుకు వస్తే హోటల్ కూడా ఉందండి. టిఫిన్స్, ఇడ్లీ, చపాతీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మనం ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు జర్నీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఈ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా మీకు డే 2 వ్లాగ్, డే 3 వ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తానండి. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇదేం ప్రమోషన్ కాదండి. నాకు అక్కడ ఫుడ్ నచ్చింది. అందుకని వాళ్ళ డీటెయిల్స్ పెడుతున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని.